గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు. ఏకాదశంలో చంద్రుడు, జన్మ శుక్రుడు, 6లో రాహువు. స్థిర చిత్తంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి, వెంటనే విజయం లభిస్తుంది. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కలిసి వస్తుంది. అవరోధాలున్నాయి, సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఆ అవరోధాలని అధిగమించాలి. తోటి ఉద్యోగస్తులతో సౌమ్యంగా సంభాషించడం చాలా ముఖ్యము. అపార్థాలకు అవకాశం కలిగించవద్దు. నమ్మకంగా పనిచేయండి, అనుకున్నది సాధిస్తారు. మిత్రుల అండదండలు లభిస్తాయి. స్వతంత్ర ప్రవృత్తితో ఆలోచించి తగు విధంగా కార్యాచరణను రూపొందించుకోండి. వ్యాపార రీత్యా శ్రద్ధతో పనిచేయాలి. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడవద్దు. నూతన ప్రయత్నాలు వ్యాపారంలో ఇప్పుడు ఏమీ చేయొద్దు. అలాగే భావదారిద్ర్యంతో కొందరు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు. తెలివిగా వాటిని అధిగమించాలి, సున్నితంగా సంభాషించాలి. వివాదాలకు దూరంగా ఉంటే మంచి జరుగుతుంది. చిరునవ్వుతో పలకరించాలి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిదంటారు? అష్టమంలో గురుగ్రహం ఉంది. గురుప్రీతిగా కొద్దిగా శనగలు దానం చేస్తే అదృష్టం పెరుగుతుంది.